అసలు ఇంత తొందరగా ఎట్లాగా వీళ్ళు షూట్ చేశారో నాకు అర్థం కావట్లే. యాక్చువల్లీ వేరే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్గా పోయింది సాంగ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అందుబాటులో లేకపోతే విత్ ఇన్ 1 అవర్లో వీళ్ళు షూట్కి వెళ్ళిపోయారంట. అంటే నాకు వీళ్ళకి కాంటాక్ట్ లేదు, మధ్యలో ఉండే అతను షూట్కి వెళ్ళిపోయారన్నా ఇంకా 1-2 అవర్స్లో షూట్ చేస్తారు అని చెప్పారు. నాకు నిజం అవుతుంది నాకు తెలియదు మరి, అంతేనా? అప్పుడు 1 అవర్లో చేసి ఇచ్చి పంపించాం. నేను ఇప్పుడు రామానాయుడులో నాది 5.1 జరుగుతుంది మూవీ. అనిత నాగరాజానికి హెల్త్ బాగాలేకపోతే అన్న నువ్వన్నా పో అన్నట్టు. అన్న నాకు ఎవ్వరు తెలియదు అన్న, నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. మనోడు ఉండి చూసి ఇప్పుడు పిలిపించాడు పైకి, నేను అప్పుడే అట్లా వచ్చాను. సో బాగా చేశారు బ్రో, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను ఫోక్ సాంగ్స్ చాలా తక్కువ సినిమాలే, కానీ నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారన్న, థ్యాంక్ యూ. మళ్ళీ కలిసి దగ్గరుండి వర్క్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. నేను విశాల్ కన్నన్ ఫ్రమ్ కేరళ. மற்றதெல்லாம் மற்றதெல்லாம் மறைச்சிపోయిனாரு. இல்லை அது மொபைல் பண்ணிட்டு இருந்தாரு, இவ்வளோ நேரமாக டீச் பண்ணிட்டு இருந்தாரு, ஆனால் எல்லாமே மறந்து போயிட்டான். ఆయన మొబైల్లో పెట్టుకుంటారు, కాపీ కొట్టపోతాడు, எல்லாமே மறந்து போயிட்டாரு. அவ்வளோதான். యూ టాక్ తమిళ్, ఐ ట్రాన్స్లేట్. ఓకే ரொம்ப ఐ am not also speaking, అఫ్జల్ will translate my Telugu, world number 1. ఓకే ఓకే వరల్డ్ ఫస్ట్ టైం తెలుగుకి తెలుగే ట్రాన్స్லேட். யா கம் ஆன். ஓகே ரியலி சாரி. ஓகே அப்போ ரொம்ப பெருமையாக இருக்குது తెలుగులో இங்கே வந்து వర్క్ பண்ணுறதுக்கு. నాకు చాలా గౌరవంగా ఉన్నాయి తెలుగులో వచ్చి వర్క్ చేసేదానికి. ரொம்ப హ్యాపీగా இருக்குது. మాధురి மேம், நீங்கள் ராஜேஷ் గారు ரொம்ப సపోర్టింగ్ பண்ணியாச்சு, సూపராக பண்ணியாச்சு. మాధురి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సూపర్గా చేశారు. అదా నేను తెలుగు సాంగ్ చాలా ఇష్టం. எனக்கு తెలుగు పాట ரொம்ப பிடிக்கும். తెలుగు డాన్స్ ఆల్సో ఐఎమ్ లైక్ ఏ ఓకేనా, వాళ్ళు తమిళ మాట్లాడితే తెలుగులో మాట్లాడితే తెలుగులో పోతే తమిళ. నేను తెలుగు డాన్స్ అండ్ సాంగ్ చాలా ఇష్టం. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ మాస్టర్. தென் அல்லு அர்ஜுன் சார் தான் ரொம்ப பிடிக்கும். అల్లు అర్జున్ సార్ని నాకు చాలా చాలా నచ్చుతును. அவங்களுக்கு கொரியோகிராஃப் பண்ணணும் தான் ஒரு கனவு, எப்படியாவது நடக்கும். ஒன் மோர் ப்ளீஸ், ஒன் மோர். அல்லு அர்ஜுன் சாருக்கு கொரியோகிராஃப் பண்ணணும் தான் ஆசை, డ్రీమ్. అది நடக்கும்னு நினைக்கிறேன், தெரியாது. అల్లు అర్జున్ గారికి నీ కోరియోగ్రాఫ్ చేయాలని నాకు చాలా డ్రీమ్. ఇది జరగవాలి. యాక్చువల్గా మ్యూజిక్ సూపర్ இருந்தது, మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ ఇది. అండ్ మాస్టర్ సూపర్ మాస్టర్, నీకు தான் హీరో ఆఫ్ ద సాంగ్. సో ఆయన ఏం చెప్తున్నారంటే మన డాన్స్ మాస్టరే హీరో ఆఫ్ ది సాంగ్ అని చెప్తున్నారు. యా ఐ ట్రాన్స్లేట్. యా దట్స్ వై. ஓகே, ஐ ஹோப் யூ ஆல் லைக் இட். எல்லாருக்கும் பிடிச்சிருக்குன்னு நினைக்கிறேன். సో అందరికీ ఈ సాంగ్ నచ్చి ఉండేదని తలుస్తాను. సో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ రీల్ చేయండి అటనేసి ప్రవీణ్ గారు చెప్పారు. యా ఇన్ మైండ్ தமிழ்நாட்டுல நம்மள சேர்க்க மாட்டாங்க பாரு, அச்சு ஓட ஓட போறாங்க. ఓకే, యాక్చువల్లీ మాధవి గారు సూపర్ సూపర్ గ్రేట్ టు వర్క్ విత్. నైస్ங்க. వి మిస్ రాజేష్ గారు హియర్. అండ్ దెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై నేమ్ இஸ் விஸ்வா. இந்த சாங் வந்து ஒரு இதுவே ஒரு நல்ல ஸ்டோரியே இருக்கிற ஒரு சாங். ஸ்டோரி மீன்ஸ் சாங்கில் ஸ்டோரி இல்லை, பண்ணதே ஒரு ஸ்டோரி தான். நாளைக்கு ஷூட்டு, இன்னைக்கு ஈவினிங் தான் எங்களுக்கு சாங் கிடைக்கிது. 1/2 ஹவரில் ஸ்க்ரீன் ப்ளே பண்ணி கதையை ரெடி பண்ணோம். சொல்லி సో ఈ సాంగ్ల స్టోరీ ఉంటాయి అండ్ రేపు షూట్ జరగబోతాయి. మాకు ఇంకా ఆడియోనే రాలేదు, బట్ హోల్ టీమ్ అక్కడ ఉండారు. ஸோ 1 ஹவரில் ஸ்டோரி ரெடி பண்ணோம். கான்ஃபிடென்ட் வந்து மாஸ்டர் அவர் ஸ்பாட்டில் சூப்பராக பண்ணிடுவார். அண்ட் ஆர்டிஸ்ட் மாதுரி ராத்தோட் அண்டு மிஸ்டர் ராஜேஷ் ப்ரோ, வி ஹேவ் அவங்க மேலே இருக்கிற நம்பிக்கையில் வந்து நாங்கள் அழகாக பண்ணிட்டோம். அண்ட் அதே மாதிரி அவங்க ஸ்பாட்டில் வந்து எங்களுக்கு என்ன தேவையோ அது சிங்கிள் டேக், மேக்ஸிமம் எல்லாமே சிங்கிள் டேக் தான். ஏன்னா எடிட்டில் நான் தான் இருந்தேன். ஸோ மேக்ஸிமம் எல்லாமே சிங்கிள் டேக்கில் சூப்பராக பண்ணியிருந்தாங்க. ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్ అండ్ క్రూ, సో అందరికీ గుడ్ ఈవినింగ్.
చాలా హ్యాపీగా ఉన్నాయి. పెద్ద స్క్రీన్లో జమునా సాంగ్, 2 జడల జమునా సాంగ్ చూసేదానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్కి పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటే ఒక సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఆ మ్యూజిక్లో పవర్ ఉండాలి, ఓకేనా? ఆ పవర్ని క్యాప్చర్ చేసి మాకు ఏమి కావాలనో అది సూపర్గా పూర్తి చేశారు. తర్వాత సెకండ్ పవర్, ఇంపార్టెంట్ పవర్, ఆ పవర్ని పక్కగా క్యాప్చర్ చేసి చాలా అద్భుతంగా కోరియోగ్రాఫ్ చేసిన విశాల్ గారు. ఈజ్ మై ఫ్యామిలీ. చాలా బాండింగ్ ఉన్నాయి, సూపర్ బాండింగ్ ఉన్నాయి, సూపర్ డెడికేషన్. అండ్ నోట్ చేసుకోండి, ఇంకా 1 yearలో హీ విల్ రూల్, 100% హీ విల్ రూల్. సో you believe me or not, this is 100% spot choreography. Spot choreography is not easy. ఈ సాంగ్ వచ్చి 3 minutes లేదు, 5.14 seconds. సో అది ఫుల్గా స్పాట్ కోరియోగ్రఫీ చేసి 1 dayలో కంప్లీట్ చేసినందుకు మా కాన్ఫిడెంట్ వచ్చి మా హీరో ఈయన, మా హీరో. సో ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ డోంట్ హ్యావ్ మోర్ దెన్ వర్డ్స్. ఇంకా ఏం చెప్పాలని తెలియదు. నెక్స్ట్ టైం డిక్షనరీలో చూసి ఏదాది గొప్పగా ఏదాది వర్డ్ ఉంటే చెప్తాడు. నాకు తెలుగు ఇప్పుడుదా కొంచెంగా నేర్చుకుంటాను. మీరు అందరికీ ట్రాన్స్లేట్ చేశారు, ఇంకా నేర్చుకుంటున్నా అంటున్నారు. యాక్చువల్గా ఎలా ఉంటాయంటే చిన్నప్పుడంతా తెలుగు మాట్లాడను, నడువుల కొంచెం నడువులు అంటే మధ్యలోనా? ఆ మధ్యలో ఓకే. మధ్యలో ఎక్కడ పోయింది ఏమని తెలియదు. తెలుగు పోయిందా? తెలుగు పోయింది. ఇప్పుడు తల దెబ్బ తలిగే పిల్లోడు మరి కొంచెంగా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా అది హైదరాబాద్లో ఎంట్రీ జన్మ గుర్తొస్తుంది అనమాట. యా కొంచెంగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఓకే, సో ఐ విల్ లెర్న్ 100%, నాట్ 100%, నిండుగా ఉంటాయి యాక్చువల్గా. అదిగో తెలంగాణ తెలుగు, గుంటూరు తెలుగు, నెల్లూరు తెలుగు, ఆంధ్ర తెలుగు టైం అవుతాయా? ఓకే, ప్రశాంతంగా మాట్లాడతాం. మీరు మాట్లాడండి, మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు. See, he is coming from Kerala. We are all coming from Pan India. Yeah, Pan India. She is coming from Mumbai. Who? Jennifer, production executive. సో అదే. తర్వాత నాగరాజు గారు ఎలా అంటే ప్రభా గారు మూలంగా పరిచయం అయినారు యాక్చువల్గా. సింగర్ ప్రభా, ఎస్ సారీ. సో పరిచయం అయ్యారు. సో మాకు వచ్చి ఒక సాంగ్ చేస్తామనేసి ప్లాన్ చేస్తున్నాము. సడన్గా ఆయన వచ్చి ఒక పాడి పంపినున్న ఆ లిరిక్ వచ్చి చాలా అద్భుతంగా ఉండింది. నాకు ఫస్ట్ వచ్చి మోర్ దెన్ మ్యూజిక్ ఐ లవ్ ఇస్ లిరిక్. యాక్చువల్గా చూస్తుంటే ఆ లిరిక్లో నాకు స్టోరీ వెళ్తూ ఉంటాయి ప్రతి లిరిక్లో. ఈ లిరిక్ అంతా వచ్చి ఒక 10 years 15 years ముందరగా మనం చూసుంటాము. ఐఎమ్ బోరింగ్, ఐఎమ్ బూమరింగ్. యు ఆర్ వండరింగ్ us. ఇక్కడ బూమర్ అంటే ఇది కాదు, బూమర్ అంకుల్ అదంతా ఉన్నాయా ఇక్కడ? బూమర్ అంకుల్ ఉన్నాయా? బూమరా? నో. ఓకే. సో విల్ కంటిన్యూ. ఇది చాలా అద్భుతంగా ఉండేది. ఓకే, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. నాకు ఓకే అనేసి అడ్వాన్స్ అంతా పంపించండి. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డేట్ దొరకలేనే లేదు. మేము షూటింగ్ వెళ్ళిపోయినాం. సరే వెళ్ళిపోయేసి ఏదో వచ్చేసింది. షూట్ వచ్చేసింది, ట్యూన్ రాలే. సో ఆ డంకనకదా ఉన్నింది. సో ఆ మ్యూజిక్తో పోతే రాజేష్ గారు మాదిరిగాను డంటన కథ యాక్చువల్గా. సో తర్వాత
ఈవినింగ్ ఒక 6:30 రేపు షూటు ఈవినింగ్ 6:30కి ట్యూన్ వచ్చింది. వచ్చి కార్లో అప్పుడుదా ఒక లొకేషన్ పోయేసి వస్తున్నాం, కార్లో వచ్చి ఇన్నా మాకు వచ్చి హోల్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ విత్ ఇన్ 1 hour, యూ బిలీవ్ మీ ఆర్ నాట్. ఈ సాంగ్కి ఎంత డ్యాన్స్ ముఖ్యమో అదే మరి స్టోరీ చాలా చాలా ముఖ్యం. అంటే ఐ వోంట్ డూ వెరీ సింప్లీ డాన్సింగ్ అండ్ థింగ్, స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ అంత అద్భుతంగా మాకు ఆ లిరిక్లో ఉండే స్టోరీ అంత ఇదిగా వచ్చింది. అండ్ మై బాయ్ ఇప్పుడే కలుస్తాను, ఇప్పుడే మాట్లాడతాను. వీ హ్యాడ్ టాక్ కాన్ఫరెన్స్లో మాట్లాడినాంలే, యా సో కాన్ఫరెన్స్లో మాట్లాడినాము. సో ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. సో చాలా ఎనర్జీ ఇస్తున్నారు. ఒక 2 minutesలో కోరియోగ్రాఫీకి వచ్చి పంపినాము ఆ సాంగ్ని. పంపడున్నా బ్రో దీనికే వెయిటింగ్ బ్రో, వావ్ బ్రో అంతే. సరే బ్రో నైట్ ఒక 2-3 hours కోరియోగ్రాఫ్ అంతా ముచ్చేసి ఏదో ఇంకే స్పాట్ కోరియోగ్రఫీదా. 2 జడల జమున ఈ సాంగ్ గురించి, నా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంటే పెద్ద హిట్ మీరు ముందే కొట్టేశారు. బికాజ్ వ్యూస్ అవన్నీ మనకి ఎప్పుడు సక్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. బికాజ్ ఏంటంటే 1 dayలో ఇంత పెద్ద పాట, అరౌండ్ ఒక 5.5 minutes అంత పెద్ద పాట 1 dayలో మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ఆర్టిస్టులతో డ్యాన్సర్స్తో చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో అక్కడే మీరు సక్సెస్ సాధించారు. సో ఈ సాంగ్కి నాకున్న లింక్ ఏంటంటే, యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ మై ప్రాజెక్ట్స్. ఆ వరుసలో నేను ఉన్నప్పుడు ఇదిగోండి మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం కలిపి ఈయనే కర్త కర్మ క్రియ. సో ప్రవీణ్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇంకా మారిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు పాట గురించి నేను ఇంకా మాట్లాడను, ఎందుకంటే పాట గురించి మాట్లాడడానికి వీళ్ళంతా ఉన్నారు. బికాస్ పాటలో కొరియోగ్రాఫర్ గారు అండ్ ఆర్టిస్ట్స్ వీళ్ళంతా ఉన్నారు, డైరెక్టర్స్ వీళ్ళంతా. దే డిడ్ వండర్ఫుల్ జాబ్. బట్ దాని గురించి నేను మాట్లాడకూడదు. బట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళ కష్టం గురించి. అంటే అంటారు కదా, లిమిట్ లేనిది ఏదైనా ఉందంటే అది టాలెంట్ మాత్రమే. సో ప్రపంచంలో ప్రతి విషయాలకు ఒక లిమిట్ ఉంటుంది, బట్ కళకి మాత్రం అసలు ఏ సరిహద్దు ఉండదండి. ఆ ఒక్క లిబర్టీ యూజ్ చేసుకొని తమిళ్లో వీరు సాంగ్స్ చేసుకోవచ్చు, తమిళ్లో చేసుకోవచ్చు, అక్కడక్కడే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే టాలెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్ కోరుకుంటుంది. ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను చెప్తున్నాను, ఒక 1 CRలో ప్రాజెక్ట్ చేసిన వాడికి నెక్స్ట్ మళ్ళీ 1 CRలో చేయాలని ఉండదు, ఒక 3 CR ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. ఒక 10 CR ప్రాజెక్ట్ చేసిన వాడికి 100 CR ప్రాజెక్ట్ చేయాలని ఉంటుంది. కలెక్షన్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. సో ఒక మూవీ ఒక ₹1 కోటి కలెక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి ఎయిమ్ అండ్ టార్గెట్ అనేది ఒక 10 CR ఉంటుంది. సో జస్ట్ లైక్ దట్ మా టాలెంట్కి ఏంటంటే ఒక సినిమాటిక్ లిబర్టీ, స్టోరీస్లో కూడా మనకి లిమిట్స్ అనేవి ఉండవు. సో వీళ్ళు సాంగ్ అనేది వీళ్ళు తమిళ్లో చేసుకోవచ్చు, బట్ తమిళ్ ఆ తర్వాత మా టాలెంట్ ఇక్కడే ఆగిపోకూడదు, తెలుగు వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి తెలుగు, ఇంకా అక్కడి నుంచి నాకు తెలిసి ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ మీరు సాంగ్స్ కోరుకుంటున్నాను. సో ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చింది. సో నేను జనరల్గా ఏంటంటే మామూలుగా అయితే నేను ఇన్వాల్వ్ అవుతాను, కానీ బట్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్ట్ తీసుకొని రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ కష్టం. సో 1 dayలో సాంగ్ చేశారు, అక్కడ నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ దే వాంట్ టు ఎక్స్పెండ్ దేర్ మార్కెట్, సో దేర్ టాలెంట్. సో ఐ థింక్ ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ప్రత్యాగ్రహ తెలుగు మ్యూజిక్ ప్యారడైజ్ రైట్, యా, ప్రత్యాగ్రహ మ్యూజిక్ ప్యారడైజ్ అనే ఛానల్తో వాళ్ళు ఇప్పుడు తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఐ థింక్ తెలుగులో కూడా చాలా పెద్ద లేబుల్ అవ్వాలి, చాలా మంచి మంచి హిట్స్ కొట్టాలి, చాలా మందికి ఛాన్స్ ఇవ్వాలి. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ మన డైరెక్టర్ విశ్వాస్ సార్ అండ్ ప్రవీణ్ సార్ అండ్ అదే ఇప్పుడు చెప్పారు కదా మన సార్ కర్త కర్మ క్రియ అయిన మన ప్రవీణ్ సార్, క్యామ్ చూసి మాట్లాడండి. మేడం మాధురి మేడం గారికి, నెక్స్ట్ కొరియోగ్రాఫర్ సార్ చాలా బాగా చేశారు సాంగ్ కొరియోగ్రఫీ. నాకు యాక్చువల్లీ ఇలాంటి సాంగ్ చేయాలి అని నాకుంది, కానీ నాకు మన ప్రవీణ్ సార్ మాత్రం వెరీ సింపుల్గా అలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. నేను వేరే సాంగ్ చేశాను, నాకు చేయాలనుకున్న సాంగ్ ఏమో ఇలా ఉంది, కానీ నేను వేరే సాంగ్ చేశాను. బట్ ది సాంగ్ వాజ్ రియల్లీ మాధురి గారు వెరీ ఎనర్జెటిక్గా చేశారు. నేను మిస్ అయ్యాననే ఫీల్ అయ్యాను యాక్చువల్లీ.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు, మన ప్రత్యాగర మ్యూజిక్ పారడైజ్ స్పెషల్ ఏంటంటే 1 డేలో సాంగ్ ఫినిష్ చేస్తారండి. నా సాంగ్ చేసేటప్పుడు మేము 3:30కి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎర్లీ మార్నింగ్ 3:30కి. అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తారు మన ప్రవీణ్ సార్ గారు. ఓన్లీ 1 డే 3:30కి సన్ రైజ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉండి 5 o'clock సన్ రైజ్ కోసం వెయిట్ చేసామంటే అంత బాగా చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సాంగ్ మన 2 జడల జమున అయితే ఐ థింక్ రాను ముంబైకి రాను సాంగ్ని డామినేట్ చేస్తుంది, సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అని నేనైతే మాత్రం 100% ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి రాథోడ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను థ్యాంక్ యూ ప్రవీణ్ గారికి అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సాంగ్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ మన కొరియోగ్రాఫర్ గారు విశాల్ కన్నా గారు కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ వీళ్ళ గురించి చెప్పాలంటే లిటరలీ ఇంత డెడికేషన్గా ఈ టీం చేస్తుంది అనుకోలేదు. ఎందుకంటే ఈ సాంగ్లో తమిళ్, మన మలయాళం, మన తెలుగు రాష్ట్రం అండ్ బాంబే నుంచి మన జెనిఫర్, ఇలా 4 స్టేట్ నుంచి చేసిన సాంగ్ అనమాట. ఫస్ట్ నాకు ఎక్కడ భయం వేసిందంటే, రియల్గా వీళ్ళు చెప్పినట్టు మంచిగా ప్లానింగ్ ప్రకారంగానే 2 days షూట్స్ పెట్టుకున్నాం మేము, 1 day రిహార్సల్ పెట్టుకున్నాము. బట్ ఏమైందంటే ఇండిగో ఇష్యూ వల్ల కాస్త చాలా ప్రాబ్లమే అయింది మాకు, చాలా లాస్ కూడా అయింది మా ప్రొడ్యూసర్ గారికి. సో అక్కడ నుంచి మాకు టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఫ్లైట్ ఇంకా అక్కడ రాలేదు, రిహార్సల్ ఎప్పుడవుతుంది ఏంటి, సరేలే మాకు రిహార్సల్ లేకపోయినా మాకు అలవాటు ఉంది కాబట్టి ఆన్ ది స్పాట్ చేస్తాము. బట్ ఆ స్టోరీ ఏంటి, అక్కడ తమిళ్ పీపుల్స్ అండ్ దట్టు మన కొరియోగ్రాఫర్ సార్ మలయాళం, సో కొంచెం కమ్యూనికేషన్ కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉండే అనమాట, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది. దాని తర్వాత ఇంకా మేము ఫైనలీ అక్కడ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు మన తెలుగు ఫోక్ సాంగ్ ఇక్కడ నార్మల్గా చేసేసారు, బట్ తమిళ్ వాళ్ళు మన తెలుగు ఫోక్ సాంగ్ని ఇంత డెడికేషన్గా ప్లానింగ్ ప్రకారం, అంటే వాళ్ళకి తెలీదు మన వర్డ్స్ ఏంటి, మన లిరిక్స్ ఏంటి, దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలీదు. అండ్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు అప్పుడప్పుడు గుర్తు వస్తుంటాయి కొన్ని పదాలు, అక్షరాలు. 100% కాకుండా 70% తెలుగు అర్థమవుతుంది. సో మిగతా 30% అంత క్లారిటీగా తెలీదు. సో ఆ మీనింగ్స్ వాళ్ళు ఒక్కొక్క సెంటెన్స్ ఒక పేపర్లో రాసుకొని దానికి ట్రాన్స్లేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలి ఇలా చేయాలని మన డైరెక్టర్స్ వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అది కూడా వితిన్ 2 or 3 hours డైరెక్షన్ అనేది చేశారు. అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో తెలుగు సాంగ్స్ చేస్తారు, కానీ మన తమిళ్ వాళ్ళైతే లిరిక్స్ని మంచిగా ట్రాన్స్లేట్ చేసి ఒక పేపర్లో రాసుకొని ఒక్కొక్క వర్డ్ మీద అనుకొని దాన్ని కొరియోగ్రఫీ చేశారు విశాల్ సార్ గారు. అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఫోక్ సాంగ్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళ్ సైడ్ కూడా కొంచెం మారుమ్రోగుతుంది అంటే చాలా ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్ వాళ్ళు అండ్ మలయాళం వాళ్ళు కలిసి మన తెలుగు సాంగ్ చేశారు కాబట్టి మన తెలుగు ఆడియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. నాకు పర్సనలీ అనిపిస్తుంది ఇంత బాగా చేస్తున్నారు. ఇంత అంటే ఒకటి ప్రవీణ్ సార్ దగ్గర చూసింది ఏంటంటే, మా తమిళ్ సైడ్ ఫోక్ చాలా ఫస్ట్లో చాలా బాగా ఉండింది, కాకపోతే ఏమైపోయింది తమిళ్ నుంచి తెలుగు వాళ్ళు బాగా హైప్ చేసేసుకున్నారు. సో అస్సలైన మాస్ అంటే మా తమిళ్ వాళ్ళది, కాకపోతే మీరు తెలుగు వాళ్ళు అయితే అసలు ఇరగదీసేశారు. సో మేమెందుకు అక్కడ స్టార్ట్ చేయొద్దు అనేసి ప్రవీణ్ గారు తన పట్టుదలతో మన తెలుగు పీపుల్స్ని ఒక్కొక్కరిని చూస్ చేసుకొని ఫ్రమ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ నుంచి, సింగర్స్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి, ఇంకా
సో ఇలా తెలుగు పీపుల్స్ని ఒక్కొక్కరిని చూస్ చేసుకొని ఆ స్కెడ్యూల్ని మంచిగా ప్రిపేర్ చేసి ప్లాన్ చేసి దాన్ని మన మలయాళం సార్ ఫ్రమ్ మన విశాల్ సార్ ఫ్రమ్ మలయాళం నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మన వాళ్ళ అసిస్టెంట్ జెనిఫర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఇంత జరుగుతుంది అన్నమాట. ఇదంతా మెయిన్ కర్మ క్రియ చేయడానికి మెయిన్ మన ప్రవీణ్ సార్ గారే. ఇంచ్ బై ఇంచ్ అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, మనం తెలుగు ఫోక్ సాంగ్ చేస్తున్నాం, బెస్ట్ ఇవ్వాలి అని చాలా 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 ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఎక్కడ నేను డిసప్పాయింట్ అయ్యానంటే మా ప్లానింగ్ కొంచెం ఇండిగో ఇష్యూ వల్ల కొంచెం అలా అయింది. బట్ 1 డేలో ఇంత మంచిగా షూట్ ఫినిష్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు రాజేష్ చాలా బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. రాజేష్తో నేను కూడా ఫస్ట్ ఈ సాంగే, సో నాకు చాలా బాగా అనిపించింది. రాజేష్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా ఈ టీం అందరూ చాలా డెడికేషన్తో చాలా మంచిగా చేశారు. ఇలాంటి తెలుగు కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఓవరాల్గా పాన్ ఇండియా సాంగ్స్ మంచిగా తీయాలని నేను టీం అందరినీ అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు సాంగ్ని మంచిగా వేరే స్టేట్ వాళ్ళు ఇంత బాగా తీస్తున్నందుకు మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు సాంగ్ చూసే ఉంటారు ఎంత బాగుందో. సో గైస్ ప్లీజ్ ప్రత్యగ్రహ మ్యూజిక్ ప్యారడైజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కోసం సపరేట్గా తెలుగు ఫోక్ ఛానల్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలా కొత్తగా మంచి మంచి తెలుగు ఫోక్ సాంగ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ లొకేషన్ వచ్చేసి మనం చూసాం కదా అపరిచితుల్లో కుమారి ఆ లొకేషన్ అండ్ రండక్క ఆ లొకేషన్ అండ్ శ్రీవల్లి లొకేషన్స్. అంటే సాంగ్లో బ్యూటీ ఏంటంటే లొకేషన్స్ మెయిన్. ఒక్కొక్క లొకేషన్ దగ్గర అంటే లొకేషన్ బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ షిప్ది కూడా మీరు చూసే ఉంటారు, మీరు చూడడానికి అది 2 minutesలో అబ్బాయి ఎంత బాగుంది అని అనుకుంటున్నారు. కాకపోతే మేము ఆ పడవల్లో వెళ్ళి పైకి మమ్మల్ని ఎక్కిపించి మాకు ఇక్కడిక్కడ గీసుకుపోయాయి అయినా కూడా పెయిన్ అవుతుంటే కూడా అబ్బా అని నవ్వుకుంటూ చేయడము అంటే చాలా టఫ్ అనిపించింది. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ అక్కడ మా ఎఫర్ట్ కానీ మా హార్డ్ వర్క్ కానీ మీరు చూడాలి. సో అందుకనే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి కానీ గుర్తు రావట్లేదు. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.